శారీ ట్రాన్స్ఫర్మేషన్ ఐడియాతో మీ ముందుకొచ్చేసాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. సో అవుట్‌ఫిట్ ఫ్రమ్ శారీ తోటి ఈ శారీనైతే నేను తీసుకొచ్చాను. ఇక్కడ చూస్తున్న ఈ శారీ వచ్చేసి బనారసి మోడల్‌లో సిల్క్ మిక్స్డ్ శారీ అనమాట. ఇది వచ్చేసి నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ 2 ఇన్ 1 శారీ ఇది. హాఫ్ వచ్చేసి పింక్ కలర్‌లో ఉంది. హాఫ్ వచ్చేసి బ్లూ కలర్‌లో ఉంది. దీన్ని నేను 3 పార్ట్స్‌గా కట్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ పింక్ పార్ట్ ఇది కట్ చేశాను. నెక్స్ట్ బ్లూ పార్ట్‌ని కట్ చేస్తున్నాను. ఇది కూడా ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇక్కడ హాఫ్ అండ్ హాఫ్ మోడల్‌లో చెక్కు కొంగు దగ్గర ప్లెయిన్ కలర్ ఇచ్చేశారు. సో ఈ ప్లెయిన్ కలర్ ప్లస్ బ్లౌజ్ పీస్ కూడా ప్లెయిన్‌గా ఇచ్చేశారు. ఈ 2 రన్నింగ్‌లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది. అందుకని ఈ బ్లూ పార్ట్ని కూడా కట్ చేస్తే ఇక్కడ 3 పీసెస్గా మనకి అవుట్ఫిట్స్ని రెడీ చేసుకోవచ్చు. లేదా వీటిని కలిపి మిక్స్ చేసి డిజైనర్ అవుట్ఫిట్ని కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఈ వ్లాగ్లో అయితే నేను ఒక అవుట్ఫిట్ ఐడియాని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది ఎలా ఉందనేది మీరే కంప్లీట్గా వీడియో చూసి కమెంట్ చేయండి. సో ఇక్కడ పింక్ కలర్ ఫ్యాబ్రిక్తో అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. మిగిలిన 2 బ్లూ కలర్ పక్కన పెట్టేశాను. సో పింక్ కలర్ తీసుకున్నాను. ఈ పింక్ కలర్లో కిందికి కొంగు భాగానికి వస్తుంది. సో కొంగు భాగం దగ్గర మనకి చిన్న పీస్ ఇచ్చారు. చిన్నగా 2 సైడ్స్ ఎంబ్రాయిడరీ వచ్చి మధ్యలో వేరే డిజైన్ ఇచ్చారు. సో ఈ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ పార్ట్ని దేనికైనా యూస్ చేసుకోవచ్చండి. మీరైతే దేనికి యూస్ చేస్తారో కింద కమెంట్ చేయండి. నేను దేనికి యూస్ చేస్తానో వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. సో ఈ పార్ట్ని అయితే కట్ చేశాను కదా, దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ శారీలో బార్డర్ ఇచ్చారు. సో కింద పైన 2 బార్డర్లు ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి కింది బార్డర్ వచ్చేసి పెద్దగా ఇచ్చారు కాబట్టి దాన్ని అలాగే పెట్టేసి పైన ఇచ్చిన ఈ చిన్న బార్డర్ని అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఈ బార్డర్ని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. మనం దుపట్టా క్రియేట్ చేసుకుంటే ఆ దుపట్టాకి అంచుల వెంబడి అటాచ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు యోక్ పార్ట్లో ఏమైనా డిజైన్ పెట్టాలి అనుకుంటే దానికి కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు హ్యాండ్స్కి అటాచ్ చేయాలనుకుంటే హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవచ్చు. లేక మీకు కింద బార్డర్ ఎక్కువ కావాలి అనుకుంటే కింది సైడ్ ఉన్న పెద్ద బార్డర్కి దీన్ని మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవుట్ఫిట్ డిజైన్ కోసం నేను ఇక్కడ కాటన్ లైనింగ్ని అయితే తీసుకున్నాను. కాటన్ లైనింగ్ మీద మెజర్మెంట్స్ మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్గా దీన్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి మార్కింగ్ చేసుకునేటట్టుగా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసి అక్కడ నుంచి షోల్డర్ని మార్కింగ్ చేస్తున్నాను. నెక్ విడ్త్ 3 ఇంచులు, షోల్డర్ 4.5 ఇంచులు, టోటల్గా 7.5 ఇంచులు షోల్డర్ పెట్టాను. అక్కడ నుంచి ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. 7.5 ఇంచులకు మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ లోతు తీయాలి కదా, ఆ లోతుకు కూడా ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసి ఇప్పుడు ఆర్మ్ హోల్ నుంచి షోల్డర్కి ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేశాక ఫస్ట్ అప్పర్ బస్ట్ని కొలుచుకున్నాను. సో అప్పర్ బస్ట్ ప్రకారం 9.5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి ఒక 10.5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసేసుకొని అక్కడ బస్ట్ కొలతని మార్కింగ్ చేస్తున్నాను. 10.5 ఇంచెస్. సో ఈ 10.5 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెస్ట్ కొలతకి మార్కింగ్ చేశాను 14.5 ఇంచెస్. సో ఇక్కడ వెస్ట్ లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ వెస్ట్ కొలత మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి హిప్ కొలత 21 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసి ఇక్కడ హిప్ లైన్ని డ్రా చేస్తున్నాను. సో వెస్ట్ వచ్చేసి 9.5 ఇంచెస్, దాన్ని యాస్టీస్గా మార్కింగ్ చేశాను. అండ్ హిప్ వచ్చేసి 11.5 ఇంచెస్. సో ఇవన్నీ మెజర్మెంట్స్ మనకి డివైడెడ్ బై 4 చేయండి. మొత్తం మీ బాడీ రౌండ్ ఎంత వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే ఆ వచ్చిన కొలతని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. నేను ఇక్కడ అప్పర్ బస్ట్ వెస్ట్ లైన్ హిప్ లైన్ మార్కింగ్ చేసేసాను. అండ్ కిందికి వచ్చేసరికి హెమ్ దగ్గర స్ట్రైట్ లైన్ కాకుండా ఇలా క్రాస్గా పెట్టి లైన్ని డ్రా చేసుకుంటున్నాను. స్ట్రైట్గా చేస్తేనేమో స్ట్రైట్ కుర్తీ మోడల్లో వస్తుంది. ఇది కొద్దిగా క్రాస్గా తీసుకోవడం వల్ల కొద్దిగా అంబ్రెల్లా కట్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లుక్ చాలా బాగుంటుంది. సో ఇలా క్రాస్గా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ సైడు హిప్ నుంచి కిందికి ఎంతైతే కొలత వచ్చిందో అదే కొలత మనం ఈ క్రాస్ లైన్ తీసాం కదా, సో ఈ క్రాస్ లైన్ దగ్గర కూడా అదే కొలత రావాలి. సో ఎక్కడైతే వస్తుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసేసుకొని దీన్ని ఇలా ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడైతే కొలత వచ్చిందో అక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడైతే మనకు కరెక్ట్గా వచ్చిందో కొలత అక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒక లైన్ని డ్రా చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ వచ్చేస్తుంది.
సో ఇలా మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ పార్ట్‌కి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 ఇంచుల దాకా మార్కింగ్ చేస్తున్నాను ప్రతి చోట. ఒక ఇక్కడ నేను చేంజెస్ అయితే కొన్ని చేయాల్సి ఉంటుందండి. వాటిని ఎక్కడ చేయాలి, ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. సో పర్ఫెక్ట్‌గా బాడీ ఫిట్టింగ్ రావాలి అనుకుంటే ఈ విధంగా అప్పర్ బస్ట్ అండ్ లోయర్ బస్ట్‌ని కూడా తీసుకొని చేయండి. చాలా బాగా ఫిట్టింగ్ కుదురుతుంది. సో అలా ఫిట్టింగ్ కుదరనప్పుడు కొంచెం మనకు ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను. సో ఇలా ఖర్చులు తీసుకున్న తర్వాత దీని అంతా కూడా ఇలా లైన్స్ డ్రా చేసేసుకొని ఇక్కడ ఫినిష్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ని తీసుకోవాలి. సో ఇక్కడ మీరు షోల్డర్ డౌన్ తీసుకుంటే కనుక 1/2 ఇంచ్ వరకు తీసుకోండి. సో డిపెండింగ్ ఆన్ పర్సనాలిటీని బట్టి షోల్డర్ డౌన్ తీసుకోవాలా తీసుకోవద్దా అనేది ఉంటుందండి. సో ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. షోల్డర్ డౌన్ తీసుకున్న తర్వాత 1.5 ఇంచెస్ డయాగ్నల్ లైన్ గీసిన తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ చేసాం కదా, ఇక్కడ కొలుచుకుంటే మీ ఆర్మ్ హోల్కి సరిపోయిందా లేదా. సో చెప్పాను కదండి, పర్సనాలిటీని బట్టి ఆర్మ్ హోల్ షర్ట్ కుదురుతుంది, కుదరకపోవచ్చు. సో అలా కుదరినప్పుడు ఎగ్జాక్ట్గా ఆర్మ్ హోల్ ఎంత ఉందో పర్సన్ది చూసుకొని దాని ప్రకారం ఎలా మార్కింగ్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడైతే నాకు మార్కింగ్ అనేది సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు సెట్ చేయడం కోసం ఇంకొక 1/2 ఇంచు పొడిగించాను. 8 ఇంచుల వరకు దీన్ని మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఓకే, స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 1.5 ఇంచులు డయాగ్నల్గా లైన్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ షేప్ని డ్రా చేసుకోవాలన్నమాట. సెంటర్ పాయింట్ని మార్కింగ్ చేసి అక్కడ నుంచి షేప్ని డ్రా చేసి కొలుచుకోవాలి. సో ఇప్పుడు ఎక్కడి వరకు అయితే వస్తుందో ఇప్పటికీ మనకు మ్యాచ్ అవ్వకపోతే ఎక్కడి వరకు మనం రౌండ్ సర్కిల్ చేసినప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుంటే అక్కడి వరకు మార్కింగ్ చేయండి. సో నాకు ఎగ్జాక్ట్గా అప్పర్ బస్ట్ కన్నా లోయర్ బస్ట్కి నా ఆర్మ్ హోల్ అనేది సెట్ అయిందనమాట. ఇక్కడ అప్పర్ బస్ట్ కన్నా లోయర్ బస్ట్కి ఆర్మ్ హోల్ పాయింట్ అనేది కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి ఇక్కడ లోయర్ బస్ట్ కొలతకే పైన కూడా మెజర్మెంట్ అదే తీసుకుంటున్నాను. అంటే 9.5 ఇంచెస్ని 10.5 ఇంచెస్గా మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మనకి కొలత అనేది కరెక్ట్గా కుదురుతుంది. నేను పర్టిక్యులర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే స్టాండర్డ్ మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్ చేసుకుంటే పర్సన్ టు పర్సనాలిటీ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కొందరికి సెట్ అవ్వదన్నమాట. సో అలా సెట్ అవ్వని టైంలో కొలత చూసుకొని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ 8 ఇంచెస్ తీసుకొని ఇలా కీ హోల్ నెక్ లాగా ఇస్తున్నాను. పైన పోట్ నెక్ మోడల్ అనమాట. సో ఇది నేను బ్యాక్ నెక్కి యూస్ చేస్తున్నాను. నెక్ విడ్త్ ఆల్రెడీ చెప్పాను కదండి, 3 ఇంచెస్ తీసుకున్నాను. డీప్ 8 ఇంచెస్ బ్యాక్ నెక్కి. సో ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఫ్రంట్ బ్యాక్ రెండిటిని ఒకేసారి మనం మార్కింగ్ చేసాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి వీటిని కట్ చేస్తున్నాను. 2 పీసెస్ని కట్ చేసేస్తున్నాను. ఇంకేం చేంజెస్ చేసేది ఏం లేదండి. ఫ్రంట్ ఒక లోతు తీయాలి, ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అంతా ఎలెన్ కుర్తి ఇంతే. ఒక్క టిప్ అది ఆర్మ్ హోల్ దగ్గర ఎలా చేంజెస్ చేసుకోవాలనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఇలా కట్ చేశాను కదా, ఇప్పుడు 2 పీసెస్ని ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి కట్ చేశాను. సో ఇక్కడ ఇప్పుడు కట్ చేసిన పీసెస్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని సపరేట్గా చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూపుతాము. బ్యాక్ పార్ట్ నెక్ దాని స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది. ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. లోడింగ్ మెథడ్లో ఏం స్టిచ్ చేయట్లేదండి. దీనికి నెక్ షేప్ కోసం నెక్ని యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ లోడింగ్ మెథడ్ ఏం తీయట్లేదు. ఇలా ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ డైరెక్ట్గా వేసేసి దీన్ని అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ అయ్యేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. సో పెద్ద సైజ్ కుట్టేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ అండ్ స్పేస్ కూడా ఎక్కువగా తీసుకుంటుంది. సో వర్క్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఓపిక్గా స్టిచ్ చేసుకోండి. సో ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం షేప్ని రెడీ చేస్తున్నాను. క్యాన్వాస్ షీట్స్ పైన నెక్ విడుతు 3 ఇంచులు తీసుకొని నెక్ డీప్ 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను.
ఇక్కడ నుంచి బోట్ నెక్ మోడల్ కాబట్టి బోట్ నెక్ కోసం డీప్ వచ్చేసి 3 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు మీరు ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచుల వరకే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. బోట్ నెక్ మోడల్ వస్తుంది కాబట్టి 3 ఇంచుల వరకు డీప్ మార్కింగ్ చేసి అక్కడ నుంచి ఒక బాక్స్ షేప్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కర్వ్ షేప్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా కర్వ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ కింది వైపు ఒక చిన్న డిజైన్ లాగా ట్రై చేయొచ్చండి. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ని డ్రా చేసుకోండి. నేను ఇక్కడ కీ హోల్ డిజైన్ అని చెప్పాను కదా. కీ హోల్ అంటే ఒక చిన్న డాట్ షేప్లో వచ్చేస్తుంది. సెంటర్లో వచ్చేసిన తర్వాత బోట్ నెక్ దగ్గర లాక్ అయిపోతుంది. ఓకే, లాక్ అయిపోతుంది అనమాట. సో దానికోసమే ఇలా కింది నుంచి 8 ఇంచెస్ మార్కింగ్ చేశాం కదా. ఆ 8 ఇంచెస్ నుంచి సెంటర్లో మిడ్ పాయింట్ తీసుకొని అక్కడ 1.5 ఇంచుల గ్యాప్ పెట్టాను. ఆ గ్యాప్ కవర్ చేస్తూ ఆ పాయింట్ని 1.5 ఇంచెస్ పాయింట్ని పైన ఉన్న రౌండ్ పాయింట్ని రెండింటిని కవర్ చేస్తూ ఇలా షేప్ని డ్రా చేసుకున్నాను. అదేవిధంగా ఒక 1 ఇంచ్ డిస్టెన్స్ ఇస్తూ ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఇంకోసారి సేమ్ అదే షేప్ని డ్రా చేసుకుంటున్నాను. లేదు అంటే మీరు యాస్టిస్ రౌండ్ షేప్ కూడా పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ అంటే నెక్ షేప్ ఏదైతే ఉందో అదే రావాలి బ్యాక్ సైడ్ అనుకుంటే ఇలా షేప్ని డ్రా చేసుకొని, లేదు అంటే నార్మల్గా రౌండ్ షేప్లోనే మార్కింగ్ చేసేసుకోవచ్చు బయట సైడ్. సో ఇప్పుడు మొత్తం అంతా కట్ చేస్తున్నాను. అయితే లోపల వైపు కట్ చేసేటప్పుడు పైనుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేసుకోండి. మొత్తం కట్ చేయొద్దు, 1/2 ఇంచ్ ఇలా వదిలేసుకొని నొక్కి షేప్ అంతా చేసుకోండి. నెక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ కట్ చేయగా మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, వాటిలోనే పెద్ద లైనింగ్ క్లాత్ని తీసుకొని లేదా ముక్కల్ని అటాచ్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్యాన్వాస్ షీట్స్ని ఇలా లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేయాలి. దీంట్లో షైనీ పార్ట్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఐరన్ చేసేసి కొద్దిగా హీట్ ఇచ్చేస్తే అది లైనింగ్ క్లాత్కి అతుక్కుపోతుంది. ఇలా జస్ట్ మామూలుగా హీట్ చేసేస్తే చాలండి, ఇలా అతుక్కుపోతుంది అనమాట. సో ఇలా అతికించేసుకోవాలి. సో కుట్టడానికి ముందు ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్యాన్వాస్ షీట్స్ అనేది అటు ఇటు అవ్వకుండా మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వీలైతే మీరు ఐరన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు షేప్ ఎలా అయితే ఉందో దాన్ని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని సైడ్స్లలో కూడా మొత్తం అంతా కూడా చిన్నగా కట్స్ పెట్టేసుకుంటే ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు దాని లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. స్టిచ్ చేసేటప్పుడు మనకు సైడ్స్లో అనేటివి నీట్గా లోపలికి స్టిచ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా చేసి కుట్టేశాను. సో ఎడ్జెస్ అంతా కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క సెంటర్ నెక్ పార్ట్ మార్కింగ్ చేసి సెంటర్ పార్ట్ తీసుకొని ఆ సెంటర్ పార్ట్లో నెక్ని ఇలా ప్లేస్ చేస్తున్నాను. సో ఇది అటు ఇటు జారకుండా కుట్టేంత వరకు ఇలా పిన్స్ పెట్టేసి జాగ్రత్త పెట్టాను. ఇప్పుడు దీన్ని లోపల వైపు నుంచి మొత్తం నెక్ షేప్ని అంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం లోపల వైపు ఉన్న నెక్నంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ కీ హోల్కి సెంటర్లో కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన దానికి సైడ్స్లలో కొద్దిగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వదలంగా దాని అంతా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. నెక్ మెయిన్ షేప్ వచ్చే దగ్గర టక్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని క్యాన్వాస్ షీట్ని మొత్తం ఇలా లోపలికి తిప్పేసుకోవాలి. సో ఇలా క్యాన్వాస్ షీట్స్ పైన స్టిచ్ చేయడం వల్ల నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అండ్ ఎడ్జెస్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కుదురుతుంది అనమాట. సో ఇలాంటి షేప్స్ ఏమైనా చేయాలి అనుకుంటే క్యాన్వాస్ షీట్స్ పైన షేప్ని డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ క్లాత్ని అటాచ్ చేశాను. ఎక్సెస్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను అండ్ నేను కట్ చేసిన బార్డర్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ యొక్క పార్ట్ని ఈ విధంగా నీట్గా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. నెక్ అనే సెంటర్లో కరెక్ట్గా వచ్చేటట్టుగా. సో అటు ఇటు అవుతుంది అనుకుంటే కనుక పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ తోటి కరెక్ట్గా పెట్టేసుకొని నీట్గా ఇలా పరుచుకోండి. ఎందుకంటే నెక్ కట్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా రావాలి, ఫ్యాబ్రిక్స్కి అటు ఇటు అవుతుంది అనుకుంటే కనుక ఇలా పిన్స్ని అయితే యూస్ చేయండి.
ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు అనమాట. నెక్ విడ్త్ నార్మల్ 3 ఇంచులు. అయితే నేను ఇక్కడ వీ నెక్ పెట్టబోతున్నాను. సో వీ నెక్కి మనం పెట్టే పట్టీ యొక్క లెంత్ని బట్టి ఎక్సెస్ అనేది అటువైపు తీసుకోవాలి. సో ఇక్కడ నేను 4.5 ఇంచుల దాకా నెక్ విడ్త్ తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి నాకు నెక్ నార్మల్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులకు కావాలి. ఓకే. సో ఎక్సెస్ వీ నెక్ షేప్ కాబట్టి లుక్ మంచిగా రావడం కోసం కిందికి ఒక 5 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మొత్తం కలిపి 13 ఇంచెస్ దాకా మార్కింగ్ చేశాను. అండ్ కింద నెక్ విడ్త్ గ్యాప్ కోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేశాను. సో ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పైన నెక్ విడ్త్ 4.5 ఇంచులు, కింద నెక్ విడ్త్ 1 ఇంచు, నెక్ డీప్ 13 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసుకొని షేప్ని డ్రా చేసుకొని పాయింట్స్ని కలుపుతూ షేప్ని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. సో ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నెక్ షేప్ అనేది ఎలా వచ్చిందో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం నార్మల్ నెక్ విడ్త్ తీసుకుంటాం కదా, అంత తీసుకోకుండా దానికన్నా ఎక్సెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం పట్టీని జాయిన్ చేసినప్పుడు అది మనకి నెక్ నుంచి బయటికి వచ్చేస్తుంది. లోపలికి మన నెక్ వస్తే కనుక అంతే తీసుకోండి. కానీ బయటికి నెక్ లేస్ అనేది బయటికి వస్తుంది అనుకుంటే కనుక ఎక్సెస్ అనేది కట్ చేసుకోండి. సో ఇలా బార్డర్ని నేను వీడియోలో చూపించినట్టుగా అటాచ్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి. ముందుగా లైనింగ్ క్లాత్ తోటి నీట్గా దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ షేప్ చెప్పాను కదా, నెక్ కట్ చేశాం కదా ఫ్రంట్ నెక్, దానికి నేను బయట వైపుకి వస్తుందని చూపించాను కదా. సో ఈ బయట వైపుకి వచ్చేటట్టుగా వీడియోలో చూపించినట్టుగా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ లేస్ని ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి వరకు మనం నెక్ డౌన్లో 1 ఇంచ్ విడ్త్ ఇచ్చాం కదా, ఆ విడ్త్ వరకు. ఓకే, ఇలా విడ్త్ వరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అటువైపు నెక్ని కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ విడ్త్ చేసాం కదా, ఇక్కడ చిన్న కట్ అనేది పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్ విడ్త్ మనం ఎంత ఇచ్చామో అంతవరకు ఒక 1/2 ఇంచు డౌన్కి ఇలా స్టిచ్ చేసి అక్కడ ఒక చిన్న కట్ పెట్టేసుకోవాలి క్రాస్గా. రెండో ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ విడ్త్కి కొద్ది కిందికి స్టిచ్ చేసేసుకొని ఇలా పెట్టేసి ఈ సైజులో చిన్న కట్ ఇచ్చుకోవాలన్నమాట. చిన్నగా ఇలా లోపల వైపుకి మనకి తిరిగేటట్టుగా ఇదిగోండి ఇలా క్రాస్గా ఒక చిన్న కట్ పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఇటు తిప్పేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిప్పుకున్న తర్వాత ఈ 2 లేస్లు జాయింట్ అవుతాయి చూడండి. మనం సైజ్లో చిన్న కట్ ఇచ్చాం కదా, ఆ కట్ కూడా లోపలికి తిరుగుతుంది. సో ఈ రెండింటిని వెనక వైపుకు తిప్పుకొని ఇలా గుండు సూది పెట్టేసుకోవాలి. గుండు సూది పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి కట్ ఇచ్చిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ సైడ్స్లలో ఆ ఫ్యాబ్రిక్ని కట్ వర్క్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. కనిపిస్తుంది కదండి, ఇక్కడ లోపలికి నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఈ కుట్టేటప్పుడు అటు ఇటు అవుతున్నాయి అనుకుంటే ఇలా పిన్స్ సహాయంతో దాన్ని స్టేబుల్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ వేస్తున్నాను. లేస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా తిప్పేసుకొని రైట్ సైడ్కి చూడండి, బార్డర్ కనిపిస్తుంది కదా, అడ్జస్ట్ వేయమని నీట్గా ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ షేప్ రావడం కోసమేనండి నేను నెక్ని కొంచెం విడ్త్ అనేది ఎక్సెస్ కట్ చేసుకోమన్నాను. పైన మనం నార్మల్ పెట్టుకున్న విడ్త్ కన్నా మనం పట్టీ ఎంత పెడుతున్నాం, సో 1 ఇంచ్ పట్టీ పెడితే 1 ఇంచ్ ఎక్సెస్ కట్ చేసుకోండి. లేదు 2 ఇంచెస్ పట్టీ పెడితే 2 ఇంచెస్ ఎక్సెస్ యాడ్ చేసుకొని అక్కడ విడ్త్ని కట్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకొని కట్ చేస్తేనే వీనెక్ అనేది, ఈ మోడల్ వీనెక్ అనేది డ్రెస్కి పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఇప్పుడు హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నాను. సో హ్యాండ్స్ కోసం ఇక్కడ ఆల్రెడీ మనం కొంగులో కట్ చేసిన పీస్ ఉంది కదా, దాన్నే యూస్ చేస్తున్నాను. దీనికోసం నేను లైనింగ్ క్లాత్ని అయితే యూస్ చేస్తున్నాను, కాటన్ లైనింగ్. దీని మీద మెజర్మెంట్స్ మార్కింగ్ చేద్దాం. ముందుగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. డ్రా చేశాక లెంత్ తీసుకుంటున్నాను. 13 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ మార్జిన్ కలుపుకొని 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని ముందుగా దీన్ని ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మన ఆర్మ్ హోల్ ఉంది కదా, అక్కడ నుంచి 1.5 ఇంచులు వదిలేసుకోండి. 1.5 ఇంచులు వదిలేసుకొని ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ డౌన్ వరకు మనం ఆర్మ్ హోల్ ఎంత తీసుకున్నాం, 8 ఇంచులకు తీసుకున్నాం కాబట్టి ఆ 8 ఇంచుల పాయింట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఆ లైన్లోనే మనం 3.5 ఇంచుల లైన్ ఏదైతే డ్రా చేసామో ఆ లైన్లోనే మనకి ఎంతవరకు వస్తుందో మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ రెండిటి మధ్యలో సెంటర్ పాయింట్ తీసుకోవాలి. సెంటర్ పాయింట్ నుంచి ఇప్పుడు పైనుంచి ఇలా క్రాస్ లైన్ని డ్రా చేసుకోవాలి. సెంటర్ పాయింట్ని టచ్ చేస్తూ ఇలా ఒకటి బయటికి ఒకటి లోపలికి వచ్చేటట్టుగా ఇలా కర్వ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం మార్జిన్ 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ ఎక్సెస్ 1.5 ఇంచుల మార్జిన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ ఫిట్టింగ్ పాయింట్ నుంచి మనకి ఎక్కడైతే ఆర్మ్ హోల్ పాయింట్ ఎండ్ అయిందో అక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఒక లైన్ని డ్రా చేసుకోవాలి, స్ట్రైట్ లైన్ని. అలాగే మార్జిన్ లైన్ని కూడా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్జిన్ లైన్ని 1.5 ఇంచులకు మార్కింగ్ చేసి ఆ లైన్ని మనం ఇక్కడ తీసుకున్న 1.5 ఇంచుల పాయింట్ ఉంది కదా లైన్, మార్జిన్ లైన్, అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. అలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడే నేను 2 ఒకేసారి డ్రా చేశాను, ఫ్రంట్ బ్యాక్. ఫస్ట్ బ్యాక్ది, లోపలిది ఫ్రంట్కి ఇలా కట్ చేసుకున్నాం కదా. ఒక్కసారి మీకు డౌట్ ఉంటే కనుక ఇలా మెజర్మెంట్ చేసుకొని కొలుచుకోండి. సో నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో మనం ఇలా ఎలా అంటే ఫస్ట్ హ్యాండ్ డౌన్ పాయింట్ని మార్కింగ్ చేసిన తర్వాత ఆ లైన్లోకి మన ఆర్మ్ హోల్ ఎంతైతే తీసుకున్నామో ఆ ఆర్మ్ హోల్ పాయింట్ ఎక్కడి వరకు వస్తుందో ఆ లైన్ పైన అక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే మీకు ఆర్మ్ హోల్ యొక్క రౌండ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో నేను అన్ని వీడియోస్లో ఈ మెథడ్ అనేది చెప్పానండి. సో మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈజీగా మీరు హ్యాండ్ని డ్రా చేసుకోవడానికి కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరు ఆర్మ్ హోల్ ఎంత తీసుకున్నారో అంతే హ్యాండ్ డౌన్ పాయింట్ మీద అది ఎక్కడికి వస్తుందో అక్కడి వరకు మార్కింగ్ చేసి కొలుచుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా హ్యాండ్ని మొత్తం అంతా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి హ్యాండ్ డౌన్ తీస్తాం కదా ఫ్రంట్ది, దాన్ని కూడా కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. ఈ హ్యాండ్ని ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా కొంగు భాగం, దాంట్లో ప్లేస్ చేసి కట్ చేసేసుకోవాలి. సో మీకు ఇంత లెంత్ వద్దు అనుకుంటే లెంత్ని కూడా తగ్గించుకోవచ్చు. మీకు లెంత్ కావాలి అనుకుంటే లెంత్ పెట్టుకోండి. నాకైతే లెంత్ కావాలి అనిపి నేను ఇంత 13 ఇంచెస్ లెంత్ని అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఇలా ప్లేస్ చేసి సైడ్స్లో అంతా కూడా కట్ చేసేసుకుంటే హ్యాండ్ షేప్ వస్తుంది. దీన్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపించట్లేదండి, సో అందరికీ తెలుసు కాబట్టి. సో హ్యాండ్స్ని రెడీ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 షోల్డర్స్ని జాయిన్ చేసేసాను. ఫ్రంట్ బ్యాక్ 2 షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేసుకున్నాను. సో హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ హ్యాండ్స్ని ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్లలో ఫిట్టింగ్ చేసుకోవాలి. మనం ఎంతైతే 1.5 ఇంచులు ఎక్సెస్ వదిలేసాం కదా, సో మార్జిన్ ఎంతైతే వదిలేసాం అంత మార్జిన్కి మార్కింగ్ చేసుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకొని సైడ్స్లలో స్లిట్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి హిప్ లైన్ వరకు. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి స్టిచ్ చేసుకుంటే ఫైనల్ లుక్ డ్రెస్ది ఈ విధంగా వస్తుంది. సో ఈ లుక్ ఎలా ఉంది, ఈ డ్రెస్ అవుట్ఫిట్ ఐడియా ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీలోని ఈ పార్ట్ తోటి ఇలాంటి ఒక అవుట్ఫిట్ అయితే టర్న్ ఓవర్ అయ్యింది. సో ఈ ఐడియా అయితే నాకు నచ్చింది. సో మీకు ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయండి. ఐడియా నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.